హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్. దిస్ ఇస్ దివ్య. ఈరోజు మనం వచ్చింది గోవాలోని ప్రసిద్ధమైన శ్రీ శాంతదుర్గ టెంపుల్కి. ఇది కుంకోలింలోని ఫతోర్పాకి చెందినది. అందువలన ఈ టెంపుల్ని ఫతోర్కా శాంతదుర్గ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి. ఆ వీడియోలో చెప్పినట్లుగానే ఈ టెంపుల్ జాతరోత్సవాల గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఆలయంలో శాంతదుర్గాదేవి ఉంటుంది. నిలబడి దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు శాంతి స్వరూపిణిగా పూజింపబడతారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో డిసెంబర్ టు జనవరి మంత్లో జాతర జరుగుతుందండి. దీనినే జాతరోత్సవం అని కూడా అంటారు. ఇది భక్తి, పరంపర మరియు ఉత్సాహం అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవం అండి. జాతర సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. ఈ జాతర టైంలో గుడిని దీపపు కాంతులతో, రకరకాల పూలతో చాలా అందంగా అలంకరిస్తుంటారండి. ఈ జాతరకు ప్రత్యేక ఆకర్షణ వచ్చి రథయాత్ర అండి. ఈ 5 రోజుల జాతరోత్సవంలో కూడా రథాన్ని వివిధ రకాల పూలతో చాలా అందంగా అలంకరిస్తూ ఉంటారండి. ఈ రథయాత్రని భక్తులు మంగళ వాయిద్యాలతో, డప్పు చప్పులతో, శంఖ నాదాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి రథాన్ని గ్రామ వీధుల్లో ఊరేగింపు చేస్తారండి. ఈ రథయాత్ర వేల మంది భక్తులతో కన్నుల పండుగగా జరుగుతుందండి. ఈ జాతర సమయంలో ఇక్కడ చాలా చిన్న చిన్న షాప్స్ కూడా పెడుతుంటారండి. ఈ జాతర 5 రోజుల పాటు జరుగుతుందండి. ఈ జాతర టైంలో భక్తులు ప్రతి ఇంటి నుండి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. గోవా నుండి మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి రావడం విశేషం. ఈ జాతరలో జాతి, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ భక్తులు వచ్చి పాల్గొంటారండి. అలాగే వారి వారి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి సోల్ ఎక్స్ప్లోర్ విత్ దివ్య ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.